రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర కళాకేంద్రంలో నిన్న రాత్రి నెలకో పున్నమి పేరిట శ్రీహరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది. నెలకో పున్నమి కార్యక్రమంలో 41వదైన పాడుతా తీయగా ఐడియా సూపర్ సింగ్స్ లో పోటీల్లో పాల్గొని పలు సినిమాల్లో గీతాలు ఆలపించిన తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఔత్సాహిక గాయకులతో కలిసి గీతాలు ఆలపించారు. మల్లాది రాజేశ్వరరావు, పెరాట్ల శ్రీహరి, మదర్షా అలీ ఔత్సాహిక గాయకులు గీతాలు ఆలపించారు. బొమ్మూరు రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన ఊట వంశీకృష్ణ గోదావరిలో మునిగి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి పుష్కరాల దేవులో గోదావరి స్నానానికి వెళ్లిన 18 సంవత్సరాల మురళీకృష్ణ ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అతని మృతదేహం కుమారి టాకీస్ సమీపంలోని ధోబీఘాట్ వద్ద లభ్యమైంది. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మీయ కలయిక పేరిట జీపీఆర్ తోటలో కలుసుకున్న బొమ్మూరు జీపీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆటపాటలు, నాటి మధుర స్మృతులను నెమరు వేసుకుని ఉల్లాసంగా, ఆనందంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో వేంచేసిన శ్రీ విజయ దుర్గాలయం 17వ వార్షికోత్సవం మాజీ కార్పొరేటర్ బట్లంగి ప్రకాష్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ నేతృత్వంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వెలిచేరుకు చెందిన కాశీభట్ల భైరవ శర్మ అర్చకత్వంలో హోమాలు నిర్వహించారు. అనంతరం శివలింగ దీపాలంకరణ చేశారు. ఆటో యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సోషల్ మీడియా, సైబర్ నేరాలు, మహిళా భద్రత, రోడ్డు భద్రత, ఇంటి భద్రతపై వీధుల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల కళాశాలలో మరియు ముఖ్య ట్రాఫిక్ జంక్షన్లలో ప్రజలకు మరియు విద్యార్థులకు సోషల్ మీడియా, సైబర్ నేరాలు, మహిళా భద్రత, రోడ్డు భద్రత మరియు ఇంటి భద్రతపై విస్తృతంగా అవగాహన కలిగిస్తున్న జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తాజాగా వీధుల్లో కూడా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. చెన్నై విమానాశ్రయంలో నిన్న సాయంత్రం ఘోర విమాన ప్రమాదం తప్పింది. సిగ్నల్ సమస్య ఎదుర్కొంటున్న తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళుతున్న AI-2455 ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించి చెన్నైలో ల్యాండ్ చేయడానికి పైలట్ ప్రయత్నించాడు. అయితే అదే రన్వేపై మరో విమానం ఉండడంతో దాదాపు 2 గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు పైలట్ చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ ఈ రోజు ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులతో కలిసి భయంకరమైన విపత్తు నుంచి త్రుటిలో బయటపడ్డామని వేణుగోపాల్ తెలిపారు.